రేవంత్ పాలనలో కరెంటు కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. వేసవికి ముందే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తోంది. ఫిబ్రవరిలోనే గరిష్ట కరెంటు డిమాండ్ నమోదైంది. అయినా విద్యుత్ వినియోగంపై అవసరాలకు తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ధం కాలేదు. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. పంటలు ఎండిపోతుండడంతో బోర్లు బావులపై రైతులు ఆధారపడుతున్నారు. దీంతో పంపు సెట్ల వినియోగం పెరిగింది. విద్యుత్ వినియోగం పెరిగినా రేవంత్ సర్కారులో మాత్రం చలనం లేదు. కరెంటు కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. రేవంత్ పాలనలో కరెంటు కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి, కరెంటు కోతలపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. వాళ్ళ రాష్ట్ర రైతాంగం కూడా తీవ్ర ఇబ్బందులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు అందక పంటలు ఎండుతుంటే, మరో పక్క ఇటు కరెంటు రాక పూర్తిగా మోటార్లు కాలిపోతున్నాయి, సాటర్లు పేలిపోతున్న ఘటన ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇవాళ కరెంటు దాదాపు 16,000 పైచిలకు మెగావాట్ల డిమాండ్ రావడంతో అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తీవ్ర డిమాండ్ ఏర్పడ్డది. ఇటు పీక్ డిమాండ్ అనుగుణంగా సరఫరా ఉత్పత్తి లేకపోవడంతో ఇవాళ బావి మోటార్లన్నీ కాలిపోయి రైతులు దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. ఇవాళ అటు బావి మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో ఇవాళ పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అయితే ఈ పరిస్థితి మార్చి 31 వరకు ఇంకా మరింత జటిలం కానుంది. ఇప్పటికే కరువు కొరల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కరెంటుకు మరింత కటకట వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇటు గ్రామాల్లో పట్టణాల్లో సైతం కరెంటు కోతలు అఫీషియల్ గా విధించే ఆస్కారం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. ఇంజనీర్ కూడా ఒకటే చెప్తున్నారు. ఇప్పటికే దామర్చెర్ల పూర్తి స్థాయిలో లేకపోవడం కావచ్చు, ఇటు బీటీపీఎస్ లో ఏదైతే జనరేటర్ ను మరమ్మతు చేయకపోవడం, ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్త రైతాంగానికి తీవ్ర నిరాశ నిలిచాయి. ఇవాళ ఒకవైపు భూగర్భ జలాలు అడగడంతో, మరోవైపు నీళ్లు లేక నీళ్లకు కరెంటు సరఫరా కాక ఇవాళ రాష్ట్ర రైతాంగం అగమ్య గోచరంగా ఏర్పడింది. అలా పంటలు ఎండిపోతుంటే వాళ్ళు సబ్స్టేషన్లు ముట్టడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సబ్స్టేషన్లు ముట్టడియడంతో అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో వారు మానసికంగా ఇబ్బందికి గురవుతున్నారు. వాళ్ళు చాలా మంది అధికారులు ఫిబ్రవరిలో మాత్రమే కరెంటుకు సంబంధించి ఇంతటి డిమాండ్ ఉంటే మరి రాబోయే రోజుల్లో ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ప్రత్యేకించి రైతులు దీన్ని నమ్ముకొని ఉంటారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఈ ఇంపాక్ట్ ఏ విధంగా చూపబోతుంది ప్రత్యేకించి రైతన్నల పైన? అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో తీవ్రంగా రైతాంగం అంతా కూడా నష్టపోవాల్సి వస్తుంది. కరెంటు చక్కగా రాక మోటార్లు కాలిపోతున్నాయి. ఇటు భూగర్భ జలాలు అడగడంతో మరింత జటిలం కానుంది. ఇవాళ కరెంటుకు ఖచ్చితంగా గతంలో ఏ విధంగా అయితే కరెంటు కోతలు ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా ఇప్పుడు ఇవాళ మళ్ళా కరెంటు కోతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 24 గంటలు రైతాంగానికి ఇస్తే వాళ్ళ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. శోభన్. రైట్, థ్యాంక్ యూ.